బీ ఇన్ ఎవర్ లిమిట్స్. హద్దు మీరితే ఓన్లీ ఫసక్. ప్రజాహితం, పబ్లిక్ సేఫ్టీనే ఎజెండా. ఎవరితోనైనా పోరాడతా, ఎంత దూరమైనా వెళ్తా. 30 ఏళ్ల కింద రౌడీల్ని రఫాడించా. పిల్ల గంజాయి బ్యాచో లెక్క అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎవరైనా సరే ఆడపిల్లల జోలికి వస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో క్రిమినల్స్ కి భయం పోయిందని, భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో నేరస్తులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వాట్ నాన్సెన్స్. 3 years ఆడబిడ్డలపైన అత్యాచారాలేంటి? కుప్పో లాంటి కాన్స్టిట్యూన్సీ చెట్టుకు గడేసి కొట్టడం ఏంటి? డబ్బులు ఇవ్వలేదని, అప్పు కట్టలేదని. ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? అంటే ఇవన్నీ 5 ఏళ్లలో అలవాటు అయిపోయి ఆ భయం పోయింది. డ్రగ్స్ బ్యాచ్ కి మత్తు వదిలిస్తానన్నారు చంద్రబాబు. డ్రగ్స్ అడిక్ట్ అయిన వాడికి అంత ఈజీగా పోదు. వాడికి భయమైనా ఉండాలి, లేకుంటే మార్పు అయినా రావాలి. డీ అడిక్షన్ చేయాలి, లేకుంటే అతను ట్రీట్ అన్న చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. ఆడబిడ్డల జోలికి వస్తే అంతు చూస్తానన్నారు ముఖ్యమంత్రి. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. క్రిమినల్స్ ను, వారిని ప్రోత్సహించే వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా. వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాం. అంతవరకు వదిలిపెట్టినవ్వండి. మళ్లీ మాటలతో చెప్పబోనన్నారు చంద్రబాబు. నేరస్తులకు కూటమి సర్కార్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. అందుకే నేను పదే చెప్తున్నా, మర్యాదగా చెప్తా. ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా. కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగి కొడతాం. మళ్ళా జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. అవి కూడా జరిగి చూస్తాం. ఆంధ్రప్రదేశ్ను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు చంద్రబాబు.